ఇక నుంచి ఏం జరుగుతుందో నాకు తెలుసు అని అన్నాడు అనమాట. దానికి వీళ్ళందరూ పెద్దగా పట్టించుకోలేదు. అరే జగన్నాథ్ గుట్టకి వెళ్దాం పదా అని ఇక్కడ వదిలేసిన వాడంటే సరే అని చెప్పి పైకి వెళ్తా ఉన్నారనమాట. వీళ్ళకి దారిలో హోటల్ కనిపించేసరికి మనోడు జీప్లో అలాగే కూర్చున్నాడు. అండ్ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ హోటల్లోకి వెళ్ళి చెక్ ఇన్ చేసేసారు. పైనుంచి వీళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లే. వీళ్ళు కిందకు వచ్చి చూడంగా జీప్లో ఎవరు లేరు అనమాట. ఏమైందని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అటు ఇటు చూస్తున్నారు, కనబడట్లే ఎక్కడ. అదేమో వర్షం పడుతుంది, చీకటి ఉంది, కనబడట్లా. సో వీళ్ళు జీప్ ఎక్కి జీప్ ఆన్ చేయంగానే హెడ్లైట్స్ ఆన్ అయితే కదా, మనోడు జీప్ ముందు కూర్చొని ఆడపిల్లలకు కూర్చొని మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. వీడికి ఏమైందిరా నాయన అనుకుని వీడిని గట్టిగా పట్టుకొని వాడిని రూమ్కి తీసుకెళ్లారన్నమాట. రూమ్కి తీసుకువెళ్ళే టైంకి మనోడు సెట్ అయిపోయాడు నార్మల్గా. తిన్నారు, తినేంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మావంది ఎటువంటి వ్యవహారం చేయలేదన్నమాట. తిన్నాక మావా నీ ఫోన్ ఏమావా అని ఆయన పేరు లిఖిత్ అనమాట. వేరే ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేసి అరే మావా జగన్నాథ్ హిల్స్ పోదాము, నాతో పాటు తోడుకు వస్తావా అని అడిగాడు అనమాట. వాడేదో అన్నాం కానీ నీకు ఎంత డబ్బులేని ఇస్తా, నీకు ఏం కావాలంటే అది ఇస్తా కానీ వీళ్ళందరూ ఏందిరా మెంటల్ కొట్టిందా వీడిగా అని అనుకున్నారు అనమాట. ఇంకా సరే వీడికి ఏదో తేడా కొట్టిందా అని చెప్పేసి అరే పదండ్రా వీడిని దర్గాకి తీసుకెళ్దామని వాళ్ళు ఫిక్స్ అయ్యారన్నమాట. దర్గాకి అనే పదం అనగానే ఒక అమ్మాయి దుప్పట్లో ఎట్లా దాక్కుంటుందో వీడు పంచం మీద దూక్కొని అట్లా దాక్కున్నాడు అనమాట.